తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. ఎన్నికల వరకే ప్రజల్లో ఉండి తర్వాత ప్యాలెస్లకు గెలిచిన తర్వాత ప్యాలెస్లకు పరిమితమయ్యే రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ కాలంలో ఎన్నికలు ముగిసి 9 నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పట్లో ప్రజల్లోకి వచ్చారు హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్. నమస్తే హెచ్ఎర్లు అంటూ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అని మనం తెలుసుకుందాం. సరే ఏంటి సార్, ఎంత తొందరగా ప్రజల్లోకి వచ్చారు, కారణం ఏంటి? నమస్తే హెచ్ఎర్ల. ఈ కార్యక్రమానికి నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా నా మనసులో ఒక ఆలోచన, ప్రజలందరూ సమస్యలు నిర్ణయించుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నాయకుల చుట్టూ తిరుగుతుంటారు. అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో ప్రతి వారం కూడా అధికారులతో గ్రీవెన్స్ ఉంది పెట్టించారు. అలాగే అది మా ఎమ్మెల్యేలతో కూడా వారానికి ఒక రోజు శనివారం పాటు గ్రీవెన్స్ పెట్టించారు. అయితే ఆ గ్రీవెన్స్ లో ప్రజలందరూ కూడా అక్కడికి రాలేకపోతున్నారు. మా దగ్గరికి వచ్చిన కొంతమంది మాత్రమే వాళ్ళ పూర్తి సమస్యను చెప్పగలుగుతున్నారు. అంచేత పూర్తిగా వాళ్ళ సమస్యను తెలుసుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మా దగ్గరికి రావడం కాదు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని అది ప్రభుత్వ అధికారులు కూడా నాతో పాటు పిలిచి ఆ సమస్యను పరిష్కరించడానికి ఇమీడియట్ గా ఆ సమస్యను ఎవరెవరిని ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నారు? ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ, తహసీల్దార్ గారు, అలాగే ఎండిఓ గారు, వాళ్ళ సిబ్బంది మొత్తం మన 2 ఆఫీసుల సిబ్బంది కూడా నాతో పాటు వస్తుంటారు. వాళ్ళ ఇమీడియట్ గా ఇక్కడ ప్రజలు ఏదైతే సమస్య నాకు ఇచ్చారో ఆ సమస్యను నేను ఏ డిపార్ట్మెంట్కి రాశానో ఆ డిపార్ట్మెంట్ వారు దాన్ని వెంటనే టేకప్ చేసి ఎమ్మెల్యే గ్రీవియన్స్ లో సిఎంఓ పిడిఆర్ఎస్ అని ఒక మనకి సిస్టమ్ ఉంది, దాంట్లో రిజిస్టర్ చేస్తారు. దాంట్లో రిజిస్టర్ చేసిన ఏ సమస్య అయినా 3 నెలల్లో పూర్తి కాకపోతే సిఎంఓ నుంచి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ సమస్యని ఏ సమస్య అయితే దాంట్లో రిజిస్టర్ చేసామో ఆ సమస్యను పూర్తి చేయాల్సిన అవసరం అధికారుల మీద ఉంది. అది మంచి రోజు ప్రారంభించారు. ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు, ఎలాంటి వినతులు ఎన్ఈఆర్ అందుతాయి? ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ జరగలేంది. మేము మీ దగ్గరికి వద్దాం అనుకున్నా కొంతమంది మొహమాటం పెట్టరాలేమో, కొంతమంది చెప్పలేమో, లేదా దీంట్లో రాజకీయాల్లో ఇబ్బంది పడో ఏ రకంగా సమస్యలు కొంతమంది రాలేకపోతున్నారు. అటువంటి వారందరూ నేరుగా మీరు మా ఊరు వచ్చి మేము సమస్య తీసుకొని మీకు పరిష్కరిస్తామంటే అంతకన్నా మాకు సంతోషం ఏముందని ప్రజలందరూ కూడా చాలా సంతోషం పడుతున్నారు. ఎక్కువగా వచ్చే సమస్యలు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రోడ్లు, కాలువలు, నీటి సమస్యలు, మంచినీటి సమస్యలు, వీటి మీద వస్తున్నాయి. తప్పకుండా అన్నింటినీ కూడా మేము పూర్తి చేసే అవకాశం మనం చూపిస్తున్నాం. తప్పనిసరిగా వాళ్ళు ఏ విధమైన సమస్యలు ఇచ్చినా ఆ సమస్యను తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి. రిమోట్ ఏరియాస్ పూర్తిగా ఉన్నాయి, టార్గెట్ డెడ్ లైన్ అనుకుని చేస్తున్నది కార్యక్రమం. వారంలో ఎన్ని రోజులు చేసుకుంటే వెళ్తారు, మొత్తం ఎలా ఉంటుంది షెడ్యూల్? మొదటిగా నిన్న మన ఉగాది రోజున ప్రారంభించాం. మళ్ళీ ఉగాదికల్లా అంటే సంవత్సరం 365 రోజుల్లో 135 పంచాయతీలు కూడా పూర్తి చేయాలన్నది నా లక్ష్యం. మళ్ళీ కొత్త ఉగాదిని వచ్చేసరికల్లా కొత్త పనితో, ఒక కొత్త ప్రోగ్రాంతో శ్రీకారం చుట్టి ప్రజా సమస్యల కోసం నిరంతరం పనిచేయాలన్నది నా ఆలోచన. ఇందులో ప్రజలందరి సమస్యలు తీరుస్తారా, వైసీపీ వాళ్ళ మీద కక్ష సాధింపు ఉంటుందా? నేను పెట్టిన ఈ కార్యక్రమం పేరే నమస్తే హెచ్ఎర్ల. ఆ హెచ్ఎర్లలో ఉన్న ప్రజలందరూ కూడా దీనికి అర్హులే. అందులో తెలుగుదేశమా, జనసేన, భారతీయ జనతా పార్టీయా, వైఎస్ఆర్సీపీ పార్టీ అని మేము చూడం. గత ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు పనులు మేము చెయ్యం. ఇది ఎన్డీఏ పాలన. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ ఎవరూ కూడా అటువంటి మాకు సూచనలు చేయరు. ప్రజలందరి కోసం నాయకత్వం చేసామంటే ప్రజలందరి కోసం అది తెలియాలని నేను ఈ కార్యక్రమానికి నమస్తే హెచ్ఎర్ల అని పేరు పెట్టాను. ఇది హెచ్ఎర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ స్పష్టం చేశారు. రాజకీయాలకు సంబంధం లేకుండా హెచ్ఎర్ల నియోజకవర్గ ప్రజలన్నీ సమస్యలన్నింటినీ తీరం దాటించే ప్రయత్నం తాను చేస్తున్నానని ఉగాది రోజున ప్రారంభించిన కార్యక్రమం హెచ్ఎర్ల నియోజకవర్గంలో ప్రతి రిమోట్ గ్రామాన్ని సందర్శిస్తానని స్పష్టం చేస్తున్నారు. ఇంకోవైపు వైసీపీ, బీజేపీ, జనసేన ఎలాంటి తారతమ్యం, తెలుగుదేశం అన్న తారతమ్యం లేకుండా అందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని చేరువ చేయాలన్నదే తన లక్ష్యమని ఎన్ఈఆర్ స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల నియోజకవర్గం నుంచి కెమెరా పర్సన్ నాగుతో ప్రశాంత్, తెలుగు న్యూస్.